హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. క్రేజీ కిచెన్ వ్లాగ్స్లో ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన గోంగూర పప్పు తయారు చేసి చూపిస్తాను. సింపుల్గా తయారు చేసి చూపిస్తానండి. కొంతమందికి గోంగూర పప్పు కనేరుగా వచ్చి సరిగ్గా రాదు కదండి. ఈ మెథడ్లో చేస్తే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఒక అరగంట సేపు పప్పు నానబెట్టేసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసి కుక్కర్లో పెట్టేసేసుకోవాలి. కుక్కర్లో పెట్టుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనకి తర్వాత ఒక బాణీలు పెట్టుకొని నూనె వేసుకొని దాంట్లో మనకి తాలింపు గింజలు వేసుకోవాలండి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకొని వేయించాలి. ఈ ఈ మెథడ్లో చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర పప్పు. మనకి గోంగూరలో కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. నూనె ఎక్కువగానే తీసుకోవాలండి కొంచెం. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేయాలండి. వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజు 3 ఉల్లిపాయలను తీసుకోవాలండి. మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత టమోటాలు వేయాలండి. 2 టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం మనకి మెత్తబడేదాకా ఉంచుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక చెంచాడు కారం వేయాలి. మనకి పప్పును బట్టి వేసుకోవాలి. ఉప్పు కారాలు అనేవి పప్పును బట్టి కారము ఉప్పు అనేవి వేసుకోవాలి. నేను ప్రస్తుతం కారం వేసాను, ఉప్పు వేయలేదు. అవన్నీ కొంచెం అదిగోండి చక్కగా నూనె అంతా పైకి తేలి దగ్గర పడిన తర్వాత గోంగూర వేసుకోవాలి. గోంగూరని శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని ఒక కట్ట తీసుకున్నానండి. నేను ఒక 150 గ్రామ్స్ పప్పుకి చూపిస్తున్నాను. అదిగోండి పప్పు కూడా విజిల్స్ వచ్చేసాయి. ఈ లోపల ఇది కూడా దగ్గర పడిపోతుంది. అలా గోంగూర అంతా దగ్గర పడిపోయిన తర్వాత మనము చూసుకొని అదిగోండి చక్కగా మెత్తగా అయిపోయింది కదా, స్టవ్ కట్టేసుకోవాలండి. ఇంకా కుక్కర్ విజిల్ తీసేసుకున్న తర్వాత కొంచెం మెదుపుకోవాలి. పప్పుని చక్కగా మెదుపుకోవాలి. పప్పుని చక్కగా మెదిపేసుకొని మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఆ ఉడికించి పెట్టుకున్నదంతా దీంట్లో కలిపేసుకోవాలి. మా రెసిపీస్ నచ్చితే మీకు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా చూడండి, ఇంకా ఉంది ప్రాసెస్. ఇలా చేసిన తర్వాత కొంచెం దగ్గర పడుతున్నంత వరకు పొయ్యి మీద సిమ్లో పెట్టుకోవాలి. దగ్గర పడిన తర్వాత కొంచెం ఉప్పు దానికి తగ్గట్టు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. చింతపండు రసం వేయటం మేము చూపించలేదండి. చింతపండు రసం కొంచెం వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గోంగూర పప్పు అన్నంలోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. గోంగూర పప్పు రెడీ అయిపోయింది.